జనసేనలో పెండింగ్ లో ఉన్న అవినిగడ్డ పాలకొండ సీట్లపై సేనాని కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. జనసేన నుంచి అవినిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధాప్రసాద్ ని, పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇవాళ జనసేనలో చేరనున్నారు. వారికి కండువా కప్పి జనసేన అధినేత పార్టీలోకి ఆహ్వానించనున్నారు. నేతల చేరిక తర్వాత అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. జనసేనలో పెండింగ్ లో ఉన్న అవినిగడ్డ పాలకొండ సీట్లపై సేనాని కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. జనసేన నుంచి అవినిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధాప్రసాద్ ని, పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఈ ఇద్దరు నేతలు కూడా ఇవాళ జనసేనలో చేరనున్నారు. వారిలో కండువ కప్పి జనసేన అధినేత పార్టీలోకి ఆహ్వానించనున్నారు. నేతల చేరిక తర్వాత అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, గాయత్రి, ఏదైతే జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నిన్నటి రోజు తన షెడ్యూల్ ను మార్చుకుని హైదరాబాద్ రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో తిరిగి మళ్ళీ హైదరాబాద్ నుంచి 11:30-12 ప్రాంతంలో మళ్ళీ పిఠాపురం నియోజకవర్గానికి అయితే మళ్ళీ తిరిగి వచ్చి తన షెడ్యూల్ ని యథావిధిగా కొనసాగిస్తారు. అయితే ఈ రోజు పవన్ సమక్షంలో ముఖ్యంగా టీడీపీకి సంబంధించి మండలి బుద్ధప్రసాద్ అలాగే నిమ్మక జయకృష్ణ వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో అయితే జాయిన్ కాబోతున్నారు. ఏదైతే అవనిగడ్డ పాలకొండకు సంబంధించి ఈ 2 నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఆ 2 సీట్లకి సంబంధించి అభ్యర్థుల్ని అయితే పెండింగ్ లో జనసేన పార్టీ పెట్టింది. ఈ రోజు తాజాగా ఏదైతే అవనిగడ్డ నుంచి మండల బుద్ధప్రసాద్ ని అలాగే పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణని ఆ నియోజకవర్గ అభ్యర్థులుగా అయితే జనసేన పార్టీ ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో పిఠాపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఈ జాయినింగ్స్ అయిన తర్వాత మళ్ళీ పిఠాపురం నియోజకవర్గం రావడం, అక్కడ కార్యకర్తలతో కూడా సమావేశం అయితే నిర్వహిస్తారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలందరితోని ఈ రోజు తాను బస్ చేసినటువంటి ఏదైతే గోకులం గ్రాండ్ ఉందో అందులో ఆయన సమావేశం అయితే కొనసాగుతుంది. అలాగే వైసీపీ నుంచి కొంతమంది నేతలు కూడా ఈ రోజు జనసేన తీర్థం పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా అయితే పవన్ సమక్షంలో జనసేనలో జాయిన్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే నిన్న షెడ్యూల్ ప్రకారం కొనసాగవలసినటువంటి పిఠాపురం నియోజకవర్గ నేతల సమావేశం ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనసాగనుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే బస్ చేసే ప్రాంతానికి అయితే వస్తారు. అటు తర్వాత తొలుత జాయినింగ్స్, అటు తర్వాత నియోజకవర్గ నేతలతో సమావేశం కొనసాగుతుంది. నిన్నటి వరకు కొన్ని అనారోగ్య కారణాల వల్ల ముఖ్యంగా జ్వరం తీవ్రత అధికంగా ఉండడంతో పవన్ కళ్యాణ్ నిన్న అలా హైదరాబాద్ కి రావడం, మళ్ళీ తిరిగి ఈ రోజు యథావిధిగా తన షెడ్యూల్ అయితే కొనసాగిస్తారని ఆ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. గాయత్రి.